అన్న కూడా వచ్చిండు. అన్ని ఆరోగ్యాలు అనేది ఖరాబ్ అయిపోతాయి. ఏది కల్తీ ఏంది అనేది తెలుస్తలేదు. అందుకని చెప్పి ఇట్లా అనేది జరుగుతున్నాయి అన్నమాట. సో దాని వల్లనే మన పొలాలు అనేది తగ్గుతున్నాయి, మన గ్రీనరీ కూడా తగ్గుతుంది, చెట్లు కోసేస్తారు, అవన్నీ వేసేస్తారు. పెట్టుబడి పెట్టినా వస్తలేదు. అందుకని రైతులు కూడా ఏం చేస్తారు అంటే జాగాలు అమ్మేసి సిటీలో పోయి ఇల్లు తీసుకుంటారు. ఆ 4 రూపాయల లాభము వచ్చేది రైతుకే వస్తే మనకి కొన్ని హెల్పింగ్ అవుతాయి కదా. ఆ పైసలు 4 రూపాయలు మిలుగుతాయి. వచ్చిన నుంచి మంచి నిద్ర అవుతుంది, పొద్దుగలేసి వాకింగ్ చేస్తుండు, టెన్షన్ లేవు. ఫస్ట్ మనిషికి ఏం టెన్షన్లు ఉండదు. వేసుకొని తిన్నామంటే ఖాళీ మెంటల్ లేచిపోతాయి. సిటీలో ఉంటే ఏంటంటే ఆ రేజ్ లో ఉరికినట్టు ఉరుకుతుంది అన్న. ఆ రేజ్ ఎట్లుంటది అంటే అందరు పైసా, అరే ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పైసలు సంపాదించాలి. ఎన్ని పైసలు సంపాదించినా ఏం లాభం? 4 గంటలు 16 బద్దలు డుమ్టా అట లాస్ట్ ఇదే అవుతుంది పరిస్థితి. కొయ్య అంటే ఎట్లా కోయాలని ఈయన కూడా తెలియదు. టమాటా మూతులు ఇవి ఉన్నాయా, ఇవన్నీ తీసేయాలా, తీసి కోస్తారు. అట్లనే కోయారు, అర్థమవుతుందా? నేను మరీ అంత ఎదవలా లేనట్లా అబ్బా అంటాడు ఈయన. ఎట్లుంటది మరి మనతోని? ఏమన్నా వైఫ్ వేరే ఉంటుంది తెలుసా? అబ్బో అబ్బో అమ్మో వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ బీపీ, పర్షాన్ కేపీ. సో వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు కదా, ఈ ఎన్ని దినాలు అయితే మనము గ్యాస్ పైన వండుకొని అది చేసి చూసిరు కదా. ఈరోజు అయితే స్పెషల్గా చూసిరు ఆ కట్టెల పొయ్యి మీద, అంటే న్యాచురల్గా అప్పుడు వెనకటికి మన తాతలు ఎట్లా వేసుకుంటారు అట్లా అనిపిస్తా. సో మనమైతే ఇగో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుండే, ఏం చేస్తుండే ఏందనేసి ఆ రెసిపీ ఏంది అన్ని చెప్పేసి కేపీనకే తెలుసు. ఎందు గురించి అంటే నా అన్ని కాపీ కొడతాడు. ఆయనకు నైట్ చెప్తే పొద్దున వీడియో అంటాడు ఆయన. అట్లుంటుంది ఆయనతో. పోయి కలుపుడు ఆల్రెడీ కలుపుతూనే ఉంటుంది, అది మాడిపోయేది కదా అన్న. మనం అయితే ఇక మనం చేసి ఇస్తే పేరు ఆయనది, వీడియో ఆయన చేసే. ఇంతగానో ఆయిల్ నూకినేందన్నా? సరే 30 మంది ఉండాలి. 30 మందా? చిన్న సత్రమా? ఆర్డర్ వచ్చింది. మునక్కాయలు వేసేయాలా? మునక్కాయలు ఇప్పుడే వేయక ఉండు, మరి ఇంకెప్పుడు వేసావా? నువ్వే నేర్పిస్తున్నావు. మీకు రాదు, అది కాదు. సరే ఆ రెసిపీ కలిపిన ఇప్పుడే కలిపినా కానీ నువ్వు చెప్పు, ఆ రెసిపీ గురించి చెప్పు ఒకసారి. ఇప్పుడా సాయన చెప్పనా? నువ్వు మునక్కాయలో కొత్తిమీర కలమాక్. కొత్తిమీర కలమాకు, మునగకాయలు, అది కాదు. మునగకాయ టమాటా, మునక్కాయలో టమాటా, అన్ని అట్లుంటది కూర పేరు, అది అంతే. కొయ్య అంటే ఎట్లా కోయాలని ఈయన కూడా తెలియదు. టమాటా మూతులు ఇవి ఉన్నాయా, ఇవన్నీ తీసేయాలా, తీసి కోస్తారు. అట్లనే కోయారు, అర్థమవుతుందా? నేను మరీ అంత ఎదవలా తినమంటే తింటావు, కంపాడు కోయనిక రాదు. మాకు ఇట్లనే ఏమన్నా అట్లనే చేస్తాను. చూస్తా అడగాల, అడుగుడు అవన్నీ ఉంటది. ముదిరిపోయిన మిరపకాయలు సరే ఇద్దరం చేద్దాము, ఇద్దరు పెట్టి పెడదాం. సరే చూద్దాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకు 5,000 అందరికి మటన్ తెప్పియాలి, ఓళ్ళు అయితే ఓడిపోతారు. సరే ఛాలెంజ్ ఒప్పుకుంటా? ఒప్పుకుంటా. మటన్ ఓళ్ళు అయితే ఓడిపోయారు, వాళ్ళు మటన్ తెప్పియాలి. తెప్పియాలి. ఏమంటావు బీపీ? సరే కేపానా? 2 కిలోల మటన్. 2 కిలోల మటన్ ఎందుకు? 30 మంది ఉన్నారు. 30 మందికి 30 మందికి ఒక మేకపోతుంది తెస్తే అయిపోయింది కదా. వద్దు, 3 కిలోలు అయితే సరిపోతుంది. 3 కిలోలు 3 కిలోల మటన్.
మాడిపోయిన ఉల్లిగడ్డలు ఏం ఆడిపోలే ఆ, అట్లే ఉంటుంది. పొయ్యి మీద ఉంటుంది ఎట్లుంటది, స్టవ్ మీద ఉండట్లే, మనం పొయ్యిల మీద ఉంటున్నాం. మాడిపోయిన చేసాం అన్న, ఆరామ్ తీసుకుంటాం బిల్కుల్. అన్న యాక్చువల్లీ అన్న నాన్ వెజ్ తినడ కాబట్టి మేము ప్యూర్ వెజ్ మునక్కాయ కర్రీ వండుతున్నాం అనమాట. చూడు కొద్దిగా వేస్తున్నాం కారము కానీ టమాటా పేస్ట్ కవర్ కట్టుకొని వచ్చాడు డబ్బులు లేక. ఆ? నేచురల్ ఉండాలి. అర్థమైనా? మన డబ్బాలు ఇక్కడ పొట్టాలు కట్టించుకొని తీసుకొచ్చినవే ఇచ్చాము. తింటే చూడాలి ఎట్లుంటుంది చూడు. ఒకసారి దగ్గర పెట్టి జూమ్ పెట్టేయి, జూమ్ చేయట్లేదు చూడు. అసలు కుంకుమ ఇస్తుంది వండకముందే. పల్లెటూరే కట్టెలు పోయి ఏ చెట్టులో ఏ బలం ఉందో తెలియదు, ఎంత పవర్ ఉందో మీ తాత చెప్పిండు కదా ఇవన్నీ మాట. గిడిస్తే మా తాత వాళ్ళు కట్టప్ప నువ్వే కదా. ఆ? మరి నాకు చెప్తున్నావు ఎందుకు మరి? మరి నీకే చెప్తున్నా, నువ్వు మా తాత చెప్పిండాను. చూస్తారు కదా మొత్తం అల్లం పేస్ట్ వేసి గ్రేవీ టైప్ చేసేసి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది. కూరగాయలు కట్ చేసినట్టు నేను నా ఇంట్లో పిన్ని పని చేయకపోతుండే, అంటే తెచ్చిస్తుండే. ఈ కటింగ్ గిట్టింగ్ మనకు రాదు. భయ్ అన్ని ఇట్లా పోయి అని ఎక్కిరిస్తుండే మనము. టమాటాలు వేసినాక మునగకాయలు వేస్తాయి. మునగకాయలు ఆనియన్లా ఫ్రై అవుతాయి. తర్వాత ఇది వేయాల. ఇది వేస్తే ఆ మునగకాయలు టేస్ట్ ఎట్లుంటది అన్న? దీని గ్రేవీ అయిన అన్న గ్రేవీ తర్వాత అన్న ఫస్ట్ అవి కట్ చేసి ఆయిల్ ఫ్రై చేసినవి కావా అవి ఫ్రై చేసి ఉండకూడదు. మరి అరే అన్న అలా షట్ అయిపోయింది. కూర మొత్తం గలీజ్ చేసేసారు. అవన్నీ పోతున్నా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నీ అవ్వ ఇలా కూర వండనికి రాదు, ఏం వండనికి రాదు, నన్ను పట్టుకొని చెప్పు. టమాటాస్ ఏమేస్తావు? టమాటా వేయాలి. నీకు వండనికనే కొయ్యనికే రాదు, నువ్వు టమాటా వేయాలి అని చెప్తుండు. సరే ఇగో కామెంట్ చేయండి బాయ్, నేను చెప్పింది కరెక్టా కేపన చెప్పింది కరెక్టా కామెంట్ చేయండి. ఎందుకు గురించి అంటే ఆయనకు చూడండి చూడు 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 ఎట్లా అంటావు మరి? ఎట్లాంటిది ఏముంది? ఎట్లా అంటావు చెప్పు. నెంబర్ 1 ఉంటది. ఇంకా పెట్టుకో, ఇంకా కెమెరా నోట్ పెట్టు. యాక్టింగ్ చేస్తాడు ఆయన మొత్తం యాక్టింగ్ ఉంటే కెమెరా పెట్టాలని పెట్టా నేను పని చేసింది చూడండి. ఉట్టేనుంటే యాక్టింగ్ ప్రేమ లేనట్లా అబ్బా అంటాడు ఈయన. ఎట్లుంటది మరి మనతోని? నెంబర్ 1 వాతావరణం, ఈ ప్రకృతి, ఈ చెట్లు, ఈ నీడ, ఆహా ఈ ఆనందం రావాలంటే అదృష్టం ఉండాలి. ఉంటాయి ఇవన్నీ చూస్తాం మేము, కొత్తగా చెప్పాలి. అది కాదు, అక్కడ వేరే, అక్కడ వెదర్ సూపర్, ఇక్కడ వెదర్ డిఫరెంట్. ఇక్కడ పొలాల గాలి, అక్కడేమో చెట్ల గాలి. అట్లా అన్ని నువ్వే వస్తావా? అన్ని నువ్వే వస్తావా? పొంగు నువ్వు వచ్చినావా? మునక్కాయల ఎన్ని అన్నీ కోసి టమాటాలు గిన్ని కోసి రెండుసారి కలుపు. ఇట్లా మన ఇంట్లో వండితే ఇంకెట్లుంటది ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఊగానే వేరే ఉంటది. అప్పుడు బోనాల పండుగ కాగానే చెట్లలో పోయి తింటుండే కట్టప్ప. ఆ రుచి వేరా, ఆనందం వేరా, ఫ్యామిలీ తోటి ఉంటుంది చూడు, ఆ సంతోషం వేరా. పక్క టేబుల్ లో మరదలు ఉంటుంది చూడు, ఇంకా అరే ఏపన్నా వైఫ్ వేరే ఉంటుంది తెలుసా. అంటాడు ఇక అను ఏమంటావు అని ముద్ద ఉడుకుడు కన్నంలోకి తీసుకొని తింటలే 4 గంటలు అంట. 4 గంటలు మళ్ళీ నువ్వా ఒక కళ్ళు కొట్టింది అనుకో 2 గంటలు ఎక్కువ అవుతాడు అంతే. కలుపు మంచిగా కలుపు. అబ్బో అబ్బో అమ్మో కలిసినట్టే పోయాలా నువ్వు. అనిపిస్తలే కట్టప్ప తింటే మీరే కళ్ళు తెచ్చుకోవాలి.
అంతే. అంటే ఇప్పుడు కళ్ళు మూసుకున్నా కళ్ళు కళ్ళు అన్న, కళ్ళు కాదు బా, కళ్ళు. అన్న కూడా వచ్చిండు. ఉండొచ్చు. అన్న వచ్చిందంటే అన్ని అన్ని అన్నకే తెలిసిపోతుంది. అన్న ఎట్లయింది అన్న కూర చెప్పేసాను. ఎట్లయినా అన్ని కలుపుతాయి. వెళ్ళిపోతాను. ఏంటంటే మనం కట్టెల పొయ్యి మీద వండినాం అనుకోరి ఆ టేస్టే వేరుంటది. అంటే అది వచ్చే రుచే వేరుంటది అనమాట. సో ఎందుకంటే అప్పుడులా అందరు కట్టెల పొయ్యి మీద చేస్తుండే అప్పుడులా తిండి కూడా బాగుంటుండే. ఇప్పుడు మన గ్యాసులని ఇది అని అదే అని వచ్చి అన్ని ఆరోగ్యాలు అనేది ఖరాబ్ అయిపోతాయి. ఏది కల్తీ ఏంది అనేది తెలుస్తలేదు. ఒక టైంలో మనకి పంటలు అనేది అంత కెమికల్ వేయకుండా పండిస్తుండే. పెండ వేస్తుండే కదా, పెండని వేసి అది ఇప్పుడు అట్లా లేదు, అన్ని కెమికల్. ఇప్పుడు పాపులేషన్ పెరిగిపోయిందనా, ఫీడింగ్ తక్కువ. ఏ పాపులేషన్ పెరిగినా ఏదో నా పాపులేషన్ పెరిగితే కెమికల్ తీసేస్తారా? మనుషులు ఎక్కువ అవుతారు కదా, తినడం ఎక్కువ అవుతారు. పండించడం తక్కువ అవుతారు, తినడం ఎక్కువ అవుతారు. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ రైతులు కూడా ఉన్న జాగాలు అనేది కూడా అమ్మేస్తారు అనమాట ఈ రోజు కేవలం పైసల గురించి. ఎందుకంటే వాళ్ళకి లాభాలు వాళ్ళకు ఉంటలేవు, వాళ్ళ పరిస్థితులు బాగా ఉంటలేవు. అందుకని చెప్పి ఇట్లా అనేది జరుగుతున్నాయి అనమాట. సో దాని వల్లనే మన పొలాలు అనేది తగ్గుతున్నాయి, మన గ్రీనరీ కూడా తగ్గుతుంది, చెట్లు కోసేస్తారు, అవన్నీ వేసేస్తారు. ఇది అర్థమైతలేదు. ఇది మన అంతం అనేది ఎవరికి అర్థమైతలేదు అనమాట. ఏది మనకి బయట దేశం వాళ్ళు మన ఫ్రూట్స్ తీసుకుంటలేరు, ఎందుకంటే కెమికల్ అని అది అని అవన్నీ తీసుకుంటలేరు అనమాట. సో రాబోయే రోజులు నేను చెప్తున్నా కదా, మనకి రైతులు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి మనం బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ లేక కరెక్ట్ పంటలకి రేట్లు ఇస్తలేరనా, దళారులు ఎక్కువైపోయారు. రేట్లు కూడా అంటే వ్యవసాయం చేస్తున్నారు ఎవరు, రైతుకి డైరెక్ట్ ఏమంటారు దాన్ని, అంటే పెట్టుబడి డైరెక్ట్ పెట్టుబడి పెట్టినా వస్తలేదు. అందుకని రైతులు కూడా ఏం చేస్తున్నారు అంటే జాగాలు అమ్మేసి సిటీలో పోయి ఇల్లు తీసుకుంటారు. లేదు అంటే ఊర్లో చేసుకుంటారు, చిన్న జాగా పెట్టుకుంటారు. ఒక సైడ్ నుంచి చూస్తే రైతులు మనకంటే గొప్పలు, కానీ రైతులు పంటలు అన్ని పండించి అందరి గురించి ఆలోచించి వాళ్ళ జాగాలు అనేది అమ్మకుండా మన గురించి ఆలోచిస్తుంటే మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. సో వీలైనంత వరకు డైరెక్ట్ కొనుక్కోవడం అనేది చూడండి. అంటే ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు ఉండేసరికి రేటు వచ్చే లాభం రైతు రాకుండా. మీరు ఏమేసారు? ఇప్పుడు మొన్నటి వరకు స్వీట్ కార్న్ వేసినాం. స్వీట్ కార్న్ అంతకుముందు కాటన్ వేస్తుంటాం. కాటన్ లాభం అయిందా? లాభం రాకనే తీసేసారు అది మొత్తానికి. స్వీట్ కార్న్ చేసేసారు. ఇప్పుడైతే సోయా వేస్తారు, కందులు వేస్తారు. ఇప్పుడు ఆ పత్తి లాభం వస్తలేదు, ఏమొస్తలేదు. మధ్యలో దళారులే. ఇప్పుడు 10 రూపాయలు ఉందనుకోన్నా అమ్మేది, మధ్యలో ఉన్నవాడు ఎంత కొనుక్కుంటే 6 రూపాయలకు కొనుక్కుంటుండు. ఆ 4 రూపాయల లాభము వచ్చేది రైతుకే వస్తే మనకి కొన్ని హెల్పింగ్ అవుతుంది కదా, ఆ పైసలు 4 రూపాయలు మిలుగుతాయి. ఇప్పుడు రైతులు కూడా వాళ్ళ పెట్టుబడి వాళ్ళు పెట్టేసి ఇక పనులకి వీళ్ళకి ఇచ్చేసి ఆడికాడికి అవుతున్నాయి అనమాట. ఇట్లా చేస్తే ఎట్లా లాభం ఉంటుంది చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే అంటే కోపమోస్ అందరు కానీ రైతులు చేసే వాళ్ళంతా భూములు ఉన్నోళ్ళు కూడా లేరు, పట్టుకొని కవులు కట్టుకొని చేస్తారు. ఉన్నోళ్ళు ఏమో హైదరాబాద్ ఆడ ఇల్లు కట్టుకొని మంచిగా వచ్చే కవులతోని మంచిగా ఉంటున్నారు. కానీ కష్టపడేటోళ్ళు కూడా 4 రూపాయలు ఇప్పుడు 10,000కు ఎకరం పెట్టే బదులు ఒక 6,000కు 5,000కి ఎడితే వాళ్ళ కూడా లాభం వస్తుంది కదన్నా. వాళ్ళు ఎకరాలు రేట్లు పెంచుతుర్రు ఆడ. అందుకే అన్న వదిలేస్తున్నా పంటలే చేస్తలేరు ఇక సిస్టమ్ అనోళ్ళది. వాళ్ళు కరెక్ట్ ఒక యూనిటీగా ఉండి అన్ని అందరూ ఈడ ఎట్లా అయిపోయింది అంటే వీళ్ళ దొక్కుడు వాళ్ళ దొక్కుడులనే సగం అందరు తొక్కుడు ఆటలో తొక్కిపోతురు అని చెప్పి అర్థమవుతలేదు. ఇప్పుడు చేసేటోళ్ళు కూడా చేయకుండా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వస్తలేదు. చూడండి రైతులందరూ పని చేస్తారు. అదే న్యాచురల్ ఉంటే మనకి ఎంత హెల్త్ ఎంత మంచిగా ఉంటది. ఆ కెమికల్ వల్ల ఒక టైంలో చూడండి 100 దాటుతుండే. 100 అంటే ఒక పెద్ద మాట. ఇప్పుడు 50 దాటుడే కష్టం అయిపోయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్, నా హెల్తే 1.5 సంవత్సరం అవుతుంది. ఎంత ఏం చేసినా సెట్ అవుతలే. ఈ గోళీలు తిని ఏమవుతుంది అంటే మనకు డయాలసిస్ లేకపోతే కిడ్నీలు ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది అనమాట.
సో అందుకని చెప్పి వీలైనంత వరకు మనం న్యాచురల్ లోనే ఉండాలా అని చెప్పి నాకు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. ఇప్పుడు అందరికి తెలిసిందన్నా అంటే ఈ ఫుడ్ తినాలని పొయ్యి మీద ఉండాలని మాక్సిమం వచ్చేసి గ్యాస్ బంద్ చేస్తారు. గ్యాస్ బంద్ చేసి గ్యాస్ ఎందుకు బంద్ చేస్తున్నారు అంటే రేట్లు ఎక్కువ బంద్ చేస్తారు. పక్కకి ఎడితే ఉంటా. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయిందన్నా. ఇప్పుడు టైం సేవ్ గురించి లైఫ్ ను ఖరాబ్ చేసుకుంటారు. వీలైనంత వరకు సిటీ వదిలేసి ఊళ్ళలో ఉంటారు అంటున్నా నేను. ప్రశాంతం. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పైసలు మనం సంపాదించుకున్నా కానీ లాభం లేదు. నిద్ర అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి. నిద్ర లేనిది ఎన్ని పైసలు సంపాదించి లాభం లేదు. మంచిగా నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలా. అండ్ మంచి గాలి ఉండాలా, నేచర్ ఉండాలా, పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు మంచి ఫ్యామిలీ ఉండి ఒక చిన్న ఇల్లు తీసుకొని పెద్ద ఇంట్లో ఉంటే ఇంకో 4 పనోళ్ళకి పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఇడవలేక ఆ 4 పనోళ్ళతో ఏమవుతుంది, ఇంట్లోకి ఆ పనోళ్ళతో లొల్లిలు అవుతాయి. అంటారు జాబ్ చేసుకోవాలి, బతకాలి హైదరాబాద్ అంటారు. అవును పోయి బతుకుని హైదరాబాద్ జాబ్ చేసుకోవాలి. అందరు కష్టపడితే పైసలు వస్తాయి. వీక్లీ 2 days, 1 day, మంత్లీ 4 days. సరే నన్ను ఇంత మంచి ఇవన్నీ వేస్తున్నావు కదా, మన సబ్స్క్రైబర్ కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాను అన్న? అయితే ఆర్మీ మీకు తెలిసిందే కదా. ఒక ఆర్మీ రైతు లేకపోతే మనం ఎక్కడైపోతాం, ఏమైపోతాం అనేది మీకు తెలిసిందే. సరే నాకు చెప్పానండి. మెయిన్ ఇంపార్టెంట్. రైతు సెకండ్ ఆర్మీ, దేశాన్ని కాపాడేటోళ్ళు. అంటే దేశానికి ఎంత ట్రగుల్ ఉంటుందో ఒక ఆర్మీ జవాన్ కి అండ్ దాని తర్వాత ఒక రైతుకి, అది సిటీలో పెరిగే వాళ్ళకి నిజం అంటే వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి అంటే మాక్సిమం తెలియదు. ఎందుకంటే చాలా వరకు ఆర్మీలో ఏవైతే వర్క్ నడుస్తాయో అవి తెలియదు. మళ్ళా ఈ పొలాలలో పనిచేసే మన రైతుల బాధ అనేది చాలా వరకు తెలియదు అనమాట. ఒక టైంలో చెప్పులు ఉండకపోతున్నాయి, ఉట్టికాళ్ళతో నడుస్తున్నాయి. ఇప్పుడు చెప్పులు లేకుండా నేను నడుస్తున్నా. ఈ మధ్య నేను స్టార్ట్ చేసిన. పొద్దున వాడు పట్టుకొని తిరుగుతుడు. పొద్దున 5 గంటలకు అట్లా నా మంచి గాలి వస్తుంది. పొద్దున లేపేస్తుండు. రాత్రికి 8-9 గంటలకు వండబెట్టేస్తారు. వీడికి వచ్చి నుంచి మంచి నిద్ర అవుతుంది. పొద్దుగలేసి వాకింగ్ చేస్తుండు. టెన్షన్ లేవు. ఫస్ట్ మనిషికి ఏం టెన్షన్లు ఉండదు. టెన్షన్ లేదు అంటే ఎక్కువ రోజులు బతుకుతాయి. టెన్షన్ల వల్లనే చచ్చిపోతాయి. అన్న కాడ పైసా కన్నా టెన్షన్లు ఎక్కువ ఉన్నాయి. పైసలు సంపాదించడేమో కానీ టెన్షనే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. వీలైతే అన్ని వదిలేస్తా కానీ ఈ టెన్షన్లు వద్దు. ప్రశాంతం జీవితం. ఏదైనా షట్టర్ ఓపెన్ చేసుకొని, లేదంటే పెట్రోల్ పంప్ లో పొద్దున పోయి సాయంత్రం వచ్చి ఇంట్లో పోయి వండుకోవడం మంచిది. సో అదే అనుకుంటున్నా. అండ్ గైస్ ఈడ చూడుర్రి ఎంత మంచిగా చూడుర్రి. నిజంగా అంటున్నా, కట్టెల పొయ్యి మీద అది వండినందుకు ఆ టేస్ట్ వేరుంటది అనమాట. ఇప్పుడు మనం చెప్తే పప్పు ఎలా పప్పు కదా, నెక్స్ట్ లెవెల్. ఏమీ లేదు, ఉప్పు కారం పసుపు అంతే, ఏమీ లేదు. ఈడ చూడుర్రి చెట్టు కింద చల్ల గాలి. ఇప్పుడు నా ముఖం మీద మీకు కనిపించచ్చు, గాలి వస్తుంది. ఇగో నా ఇంటికి చూడండి, ఇగో చల్ల గాలి. చూడు చల్ల గాలి వస్తుంది. ఇగో ఈడ చూస్తే ఉంటా జబర్దస్త్ అన్నం, వేడి అన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే కాలి పిచ్చి లేచిపోవాలి. దీంతో నెయ్యి తినద్దు. సాంబార్ వేడి సాంబార్, రైస్, పాపడ, కొంచెం పికిల్ వేసుకొని తిన్నామంటే కాలి మెంటల్ లేచిపోతుంది. గాయస్ అది నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. కారం అన్నం నూనె. అది ఎప్పుడు తినాలంటే, అది ఎప్పుడైనా మనం బయటికి పోతాం కదా, అంటే చేపలు గీపలు పట్టడానికి అట్లాంటి టైంలో పోతాం కదా, ఆడ అన్నం పెట్టుకొని కొంచెం అల్లం పెట్టుకొని కారం పెట్టుకొని కొంచెం నూనె పెట్టుకొని అన్ని కలుపుకొని తిన్నామంటే అన్ని టేస్టులే వేరుంటాయి. ఇగో నేను ఇగో మనం సిటీలో ఉండి ఆ ఉరుకులాట పెట్టే బదులు ఇగో పొలాలలో ఉండి ఒక 4 ఉండి మంచిగా లైఫ్ అనేది చిల్ ఎంజాయ్ చేయొచ్చు. ఊర్లో ఉంటే ఏముంటది అంటే టెన్షన్ ఉండదు అనమాట. లైఫ్ మీద తిన్నామా, అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మంచిగా ఉన్నామా, మన పని మనం చేసుకున్నామా అనేది ఆలోచన ఎక్కువ ఉంటది. సిటీలో ఉంటే ఏంటంటే ఆ రేజ్ లో ఉరికినట్టు ఉరుకుతుంది అన్నమాట. ఆ రేజ్ ఎట్లుంటది అంటే అందరు పైసా, అరే ఈ పని చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పైసలు సంపాదించాలి. ఎన్ని పైసలు సంపాదించినా ఏం లాభం?
నాలుగు కట్టలు 16 బద్దలు డుమ్టా అటా డుమ్టా అటా డుమ్టా అటా లాస్ట్ కి ఇదే అవుతుంది పరిస్థితి. సో గైజ్ ఏది ఉన్నా చిల్ లైఫ్ ఉండాలా, మంచి ఎంజాయ్ చేయండి, మంచి హెల్త్ గురించి ఆలోచించండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. నేను పైసల చక్కర్లో పోయి ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకుండా అప్పులు చేసుకున్నాను, అట్లాంటి పరిస్థితులు అయినాయి. అండ్ దేవుని దయ వల్ల అది కూడా అయిపోతుంది అనమాట. ఒక పెద్ద స్టెప్ తీసుకున్నా నేను, అది అయిపోతే నేనైతే టెన్షన్ ఫ్రీ అయిపోతాను. అండ్ నాడు ఎప్పుడెప్పుడు తినాలని నోట్లో నీళ్ళు వచ్చేసి. సో గైస్ లాస్ట్కి అయితే చల్లటి వాతావరణంలో మంచి రెసిపీ వండేసాం అనమాట. ఇంకా పొద్దున్న లేచి వచ్చేసాం, స్నానం ఏం లేకుండా ఎంజాయ్ చేయడానికి. కట్టప్ప ఆడ తుప్పలలో పడుకున్నాడు కట్టప్ప. కట్టప్ప అంటే పల్లెటూరు, పల్లెటూరు అంటే కట్టప్ప. కడప అయ్యప్ప ఒకసారి కడప. చూడండి చూడండి గ్యాస్ కట్టప్ప నేలమే పడుకున్నాను అనమాట. నేచురల్ మొత్తం అనిపించేస్తారు, మొత్తం ఫీచర్ అంతా కట్టప్ప. సాయనాగో పోరితో మాట్లాడుతున్నా సాయన. గ్యాస్ లాస్ట్కి అయితే ఇంకా లాస్ట్ ఫుడ్ ఫినిష్ అయిపోయింది. ఇంకా ఇమ్రాన్ తినిపించేది ఎట్లుంటుంది అనుకొని. సో గ్యాస్ చలో